హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ ఫుట్బాల్ ఆడారు. లెమన్ అండ్ స్పూన్ గేమ్లో మంత్రి కొండా సురేఖ మొదటి బహుమతి గెలుచుకోగా ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, రాగమయ్యి 2, 3 స్థానాల్లో నిలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడా స్ఫూర్తి కరువైందన్నారు సీఎం రేవంత్. లాంగ్ రేంజ్ కిక్ చేశారు ఇందాక, అదే మళ్ళీ చేస్తారా? ఆల్రైట్ టీమ్, గ్రేట్ ఫ్రీ త్రో కూడా లేచి మరి స్పోర్ట్స్ అంటే ఇలానే ఆడాలి అని గొప్ప క్రీడా స్ఫూర్తి మన ఫ్రీ కిక్ పాస్ చేశారు చీఫ్ మినిస్టర్ గారికి. The sports minister passed chief minister sir. Talent ni balance తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్, ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి గచ్చిబౌలిలో అద్భుతమైన స్టేడియంలు నిర్మించుకొని 99, 2004, 2006, 2007 వరకు 7-8 సంవత్సరాలు మన రాష్ట్రం క్రీడల రాజధానిగా రాణించింది. ఆ తర్వాత వివిధ కారణాల చేత తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్ని నిర్వహించడం కానీ, అంతర్జాతీయ పోటీలను నిర్వహించడం కానీ తగ్గుకుంటూ పోయింది. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడలు కానీ, క్రీడా స్ఫూర్తి కానీ కనుమరుగై క్రీడలు అంటే ఎట్లుంటాయి, ఎక్కడుంటాయి అని వెతుక్కునే పరిస్థితి మన రాష్ట్రానికి దాపురించింది.